కడప మహానాడులో ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెలిసేలా డిజిటల్ పిక్చర్స్ తో భారీ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, అల్లూరి సీతారామరాజు, తోటరాముడిగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అవతారాలు ఆకట్టుకుంటున్నాయి. మహానాడుకు వచ్చిన కార్యకర్తలు ఎన్టీఆర్ పిక్చర్స్ తో ఫోటోస్ దిగుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. రాముడిగా, కృష్ణుడిగా, అవతార పురుషుడిగా ఆయన మహానటుడిగా ఉన్న ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం తర్వాత దాదాపు 43 ఏళ్ళు అయింది ఇప్పుడు పార్టీ ఏర్పాటు చేసి. ఈ మహానాడులోన ప్రతి మహానాడులో కూడా ఆయన ఏదైతే అంటే పార్టీ ఏర్పాటే కదా అంతకుముందు ఉండి ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన అనేక అంశాలతో మనకి ప్రదర్శన ఏర్పాటు చేయడం కామన్. కానీ ఈసారి ఏర్పాటు చేసిన దాంట్లో డిజిటల్ పిక్చర్స్ మనకి ఆకట్టుకుంటున్నాయి. అనేక మంది ఆసక్తిగా అంటే దాదాపుగా ఆ పార్టీని 43 ఏళ్ళుగా ఫాలో అవుతున్న వాళ్ళు సైతం ఈసారి ఈ ఎగ్జిబిషన్ను ఆసక్తిగా తిరిగిస్తున్నారు. ఒక్కసారి అండి చూద్దాం. ఒకసారి మనం చూస్తున్నాం ఎన్టీఆర్ ఆయన శ్రీకృష్ణుడిగా, విష్ణుమూర్తిగా, రాముడిగా ఇలాగ అనేక అవతారాల్లో ఆయన చాలా వరకు మనకి ఆయన నిజంగా భగవంతుడి అనే రూపంలో మనకి కనిపిస్తుంది. అందుకే అభిమానులైన అంతా ఆయన్ని అభిమానిస్తారు. మనం చూడొచ్చు, ఇది డిజిటల్ పిక్చర్స్. ఇవి అంటే టోటల్గా అంతకుముందు మామూలుగా సాధారణంగా కనిపించే పిక్చర్స్ని ఒక్కసారి నేను సాధారణ పిక్చర్లు ఉండేదాన్ని ఒకసారి చూపిస్తాను. అంటే అంతకుముందు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఇటువంటి పిక్చర్స్ అంటే ఒక పెయింటింగ్ వేసినవో లేకపోతే పిక్చర్స్ ఫోటోలు తీసినవో ఉండేవి. కానీ ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దాంట్లో మనం చూస్తున్నాం డిజిటల్ పిక్చర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. చూడొచ్చు, సినిమాల్లో వివిధ సినిమాల్లో ఆయన ఏదైతే నటించిన దృశ్యాలు ఉన్నాయో ఆయన దుర్యోధనుడిగా, మరోవైపు అల్లూరి సీతారామరాజుగా, మరోవైపు ఛత్రపతి శివాజీగా ఇలాగ అనేక రూపాల్లో అంటే స్వతంత్ర సమరయోధుడిగా ఉండి ఆయన మిగతా పౌరాణిక పాత్రలు కావచ్చు, లేకపోతే భీష్ముడిగా అంటే పౌరాణిక పాత్రలే కాదు సాంఘిక పాత్రలు అనేక పాత్రలు ఆయన లీనమై నటించారు. కాబట్టి మనకు ఆ పాత్రలోన మనం చూస్తున్నాం శ్రీకృష్ణుడిగా ఉండేది ఆయనకు ఒక నిజంగా ఆయన శ్రీకృష్ణుడి వేషం వేస్తే ఆయన నిజంగా శ్రీకృష్ణుడని ఆయనకి రోజు ఇంట్లో ఫోటో పెట్టుకుని నమస్కరించే పరిస్థితులు ఉండేవి. మనం చూస్తున్నాం ఇలాగ అనేక చారిత్రాత్మక ఘటనలకు సంబంధించి తాండ్రపాపారాయుడి దగ్గర నుంచి అనేక ఆయన పాత్రలు పోషించిన వాటిని మనం చూస్తున్నాం. సుభాష్ చంద్రబోస్గా ఇలాగ మనం ఒక్కసారి బ్రహ్మనాయుడిగా ఇలాగ అనేక రూపాల్లో మనకి ఆ దృశ్యాలన్నీ కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం అంటే రాజుల పాత్రలకు కూడా ఎన్టీఆర్ అంటే అనేక రాజుల పాత్రలకు సంబంధించి కూడా ఎన్టీఆర్ అనేక సినిమాల్లో ఆయన రాకుమారుడిగా లేకపోతే తోటరాముడిగా, పాతాళ భైరవి లాంటిలో రాకుమారుడిగా, తోటరాముడిగా కనిపించిన పాత్రలు అనేకం మనకు కనిపిస్తాయి. ఇవి చూస్తుంటే మనకి టోటల్గా మనం ఒకసారి చూడొచ్చు ఆ పిక్చర్స్ అన్నీ కూడా మనకి మన కెమెరా పర్సన్ సంతోష్ మీకు చూపిస్తున్నారు. మరోవైపు ఒకవైపు ఎన్టీఆర్తో పాటు చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత పార్టీని కొనసాగించిన చంద్రబాబు నాయుడు ఫోటోలు కూడా ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనం చూడొచ్చు. అంటే మామ అల్లుడిగా ఒక పార్టీని కొనసాగించిన ఆవిర్భావం చేసిన వ్యక్తిగా ఆ తర్వాత ఆ పార్టీని కొనసాగిస్తూ ఈ దశకు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఇద్దరు సీఎంలని పక్కపక్కన ఏర్పాటు చేస్తున్న ఫోటోలు కావచ్చు ఇవి ఏర్పాటు చేశారు. ఇంకొంచెం మనం డిజిటల్ పిక్చర్స్కి వస్తే మిగతా జీవిత చరిత్రలు అంటే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్తో ఉండే సాన్నిహిత్యాన్ని తెలిపేలాగా, మరోవైపు ఆయన మొదటి మంత్రివర్గంలో మనం చూస్తున్నాం ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కనిపిస్తున్న దృశ్యాలని మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఆయన మిగతా ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలు కావచ్చు. ఆ తర్వాత దశలో అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలు కూడా అంటే మొత్తం టోటల్గా ఒక ఎన్టీఆర్ జీవిత చరిత్రలోనూ ఆయన సినిమాలు అంటే పౌరాణిక, జానపద, సాంఘిక ఇలాగ అనేక సినిమాలతో పాటు రాజకీయ పార్టీ ఆవిర్భావం తర్వాత వచ్చిన దృశ్యాలతో పాటు ఆ తర్వాత పార్టీకి సంబంధించింది మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు సంబంధించిన ఒక దృశ్యాలను చూస్తున్నాం. మొత్తం టోటల్గా పిక్చర్స్ అని ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు ఒకసారి. అంటే అంతకుముందు ఎక్కడైతే ఆ ఎగ్జిబిషన్ ఉందో ఆ ఫొటోస్ మాత్రమే పరిమితం ఉండేవి. కానీ ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో మన పిక్చర్స్ రొటీన్ అవుతున్నాయి. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనకు కనిపించేలాగా ఆ పిక్చర్స్ అన్నీ మనకి చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న అనేక దశల్లోన ఆయన ప్రారంభించిన అనేక పథకాలు కావచ్చు, లేకపోతే మిగతా ఆత్మీయ సమ్మేళనాలు కావచ్చు, లేకపోతే ఆయన ప్రారంభించిన మిగతా సభలు సమావేశాలు కావచ్చు, ఇలాగా అనేక రూపాల్లో మనకి చూస్తున్నాం. ఆయన కొన్ని చోట్ల ఆయన మహిళలకు సంబంధించిన డ్వాక్రా కావచ్చు ఇలాంటి అనేక సంస్థలు ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించిన దృశ్యాలను కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఇంకొంచెం అంటే ఆ తర్వాత తరం మారిన తర్వాత ఇందులో కొన్ని రేర్గా ఉండే పిక్చర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో మనకి టోటల్గా మనకి కనిపిస్తుంది. చూడండి, నందమూరి ఎన్టీఆర్ ఒక సైకిల్ తొక్కుతున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి.
చాలామంది ఇక్కడికి వస్తున్న వాళ్ళు మనం చూస్తున్నాం చాలా అంటే అన్ని దీనికి సంబంధించిన ఈ మహానాడుకు వస్తున్న వాళ్ళు అందరూ కూడా వీటిని చూస్తున్నారు, దీన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఏమనిపిస్తుంది మీకు? అంటే గతంలోన ఇటువంటి ఎగ్జిబిషన్ చూసారా మీరు? చూసాం సార్. ఏమనిపిస్తుంది? ఇదేమనిపిస్తుంది మీకు? ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక పసుపు పండుగలాగా గుర్తిస్తున్నాం సార్. మేమందరూ చాలా ఉత్సాహంగా ఉంది. ఇక్కడ మేము వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎలా మీరు అంతకుముందు చూసారా ఏమైనా ఇటువంటి ఎగ్జిబిషన్స్ అన్ని చూసారా మీరు? అంతకుముందు మనకి ప్రతి మహానాడులో కూడా ఇటువంటి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం చూసాం. ఈసారి డిజిటల్ పిక్చర్స్తో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఏమనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉందండి. మరి టీటీ జనార్దన్ గారు ఎప్పటి నుంచో ఇటువంటి వినూత్న కార్యక్రమాలని మన తెలుగుదేశం పార్టీలో ప్రవేశపెడతా ఉన్నారు. మరి ఈరోజు మహానాడు పసుపు పండుగ రోజు రాష్ట్రం అంతటా కూడా పసుపుమయమైనట్టుగా ఈరోజు కడప నగరంలో ఎప్పుడు లేనటువంటి విధంగా కడప నడిబొడ్డున ఈరోజు మహానాడు ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా రోజుల తర్వాత మరి గెలిచిన తర్వాత ఈరోజు మేము అందరం కూడా కార్యకర్తలతో పాటు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి ఈరోజు ఈ మహానాడులో పాల్గొంటూ ఈ స్టాల్స్ అన్నింటినీ సందర్శిస్తూ ఈ ఫోటోల్ని ఈ వీడియోల్ని చూసుకుంటూ మా యొక్క ఆ రోజు ఆ జ్ఞాపకాలని రామారావు గారు ఎటువంటి స్ఫూర్తినిచ్చారో ఆ స్ఫూర్తిని మరి ముందుకు తీసుకుపోయే విధంగా ఈరోజు మళ్ళీ కూడా ఈరోజు మహానాడు చూస్తుంటే చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు చాలా వరకు అంటే మీరు అంతకుముందు మహానాడులు చాలా చూస్తుంటారు కదా, అంటే ఇలాంటి ఎగ్జిబిషన్ అంటే అంతకుముందు ఫోటోలతో పాటు ఉండేవి ఎగ్జిబిషన్, ఇప్పుడు మీకు ఒక డిజిటల్ పిక్చర్లో కనిపిస్తూ ఉన్నాయి. ఏమనిపిస్తుంది? డిజిటల్ పిక్చర్లు కాబట్టి ఆయన హస్బెండ్ వాడు ఇంకెవడు లేడు. రామారావు హస్బెండ్ వాడు పుట్టడు, ఇంకా హస్బెండ్ నటుడు లేడు, హస్బెండ్ నటుడు లేడు. ఏమనిపిస్తుంది ఈ ఫోటోలన్నీ చూస్తుంటే? అంటే ఒకవైపు రామారావు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు, ఇప్పుడు లోకేష్ బాబు, మొత్తం ముగ్గురిది కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముగ్గురు కూడా వాళ్ళిద్దరు కూడా ఆయన దేవాలండి. మెయిన్ ఆయనేగా పార్టీ పెట్టి మొత్తం అప్పుడు నాకు ఓటు వచ్చిన కానీ ఆయనతో ఆ పార్టీలో మనం చూస్తున్నాం. ఇప్పుడు అంటే ఒకటి ఎన్టీఆర్, తర్వాత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ తర్వాత యువగళం ద్వారా అంటే ఆ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడంలో లోకేష్ పాత్ర అత్యంత కీలకంగా పార్టీ ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రస్తావించింది. మనం చూస్తున్నాం లోకేష్కి సంబంధించింది అంటే లోకేష్ అంటే యువగళంతో పాటు ఆయన అంతకుముందు మంత్రిగా కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు చేస్తున్న అనేక కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే సూపర్ 6 కావచ్చు, ఇలాంటి అనేక పథకాలకి రూపకల్పన ఎలా జరిగింది ఏంటనేది మనం చూస్తున్నాం. లోకేష్కి సంబంధించిన అనేక పిక్చర్స్ మనం ఈ డిజిటల్ స్క్రీన్స్ మీద మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం చూడొచ్చు. అంటే ఈ టోటల్గా యువగళానికి సంబంధించి యువగళం అనేది పార్టీలోనే ఒక ప్రధానమైన కీలకమైన అంశంగా ఘట్టంగా ఇప్పటికి మహానాడులో అనేక మంది ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో మరోవైపు ఏదైతే అధికారాన్ని కోల్పోయి ఉన్న సమయంలో కేసులు ఎదుర్కొంటున్న సమయంలో యువగళం అనేది ఆ పార్టీని ఏ విధంగా నడిపించింది అనేది అనేక మహానాడులో ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన అనేక ఫొటోస్ మనం చూస్తున్నాం. అంటే యువ నాయకుడిగా అంటే చంద్రబాబు నాయుడికి వారసుడిగా తెలుగుదేశంలో ఒక యువ నాయకుడిగా లోకేష్ నడుస్తున్న తీరు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఆయన బహిరంగ సభల్లో ఉండవి ప్రజలకి అభివాదం చేస్తున్న దృశ్యాలు కావచ్చు, ఇలాగా అనేక దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. అంటే ఒకవైపు మనం చూస్తున్నాం అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ ఉండేదాన్ని, ఒకవైపు చంద్రబాబు నాయుడు బుల్లెట్ పైన వెళ్తున్న దాన్ని, ఇలాగ అంటే వచ్చిన మహానాడుకు వచ్చిన వాళ్ళంతా ఇక్కడ దీనిపైన ఫోటోలు దిగుతున్నారు. తర్వాత ఎన్టీఆర్కు రేర్ పిక్చర్స్గా ఉండేవి కూడా కొన్ని అంటే సేమ్ లోకేష్కి సంబంధించిన యువ నాయకుడిగా వాళ్ళు పక్కన నిల్చుంటున్నారు, అక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఇలాగా టోటల్గా మనకి కనిపిస్తున్న దాంట్లో ఈసారి ఏర్పాటు చేసిన మహానాడులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అంటే దాదాపు 43 ఏళ్ళు అయింది పార్టీ ఏర్పాటు చేసి 1982 ఆవిర్భావం తర్వాత. పూర్తిగా ఈ ఎగ్జిబిషన్ ఒక విభిన్నంగా కనిపిస్తుంది. చాలామంది తమ అభిప్రాయాల్లోన ఒకటే ఒక మాట చెప్తున్నారు, అంటే ఇది యువతరానికి సంబంధించిన ఒక ఎగ్జిబిషన్గా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అంతకుముందు ఫోటోలతో ఆ ప్రింట్అవుట్లు వేసి ఏర్పాటు చేసేదానికంటే ఇది ఒక డిజిటల్ పిక్చర్లో స్వయంగా ఆ ఎన్టీఆర్ తీసిన సినిమాలు కావచ్చు, లేకపోతే ఆయన పాత దృశ్యాలు కావచ్చు, రాజకీయ చరిత్ర కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చరిత్ర కావచ్చు, లోకేష్కి సంబంధించిన అనేక యువకులం లాంటి పాదయాత్రలకు సంబంధించిన అనేక దృశ్యాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి తమ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మరోవైపు చాలా తక్కువ ప్లేస్లో దాదాపు 10,808 ఫోటోలు ఏర్పాటు చేయడం అనేది తమకు కనులకు విందు చేస్తుంది. ఈ మహానాడులో ఒక ప్రత్యేకతగా నిలుస్తుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో గణేష్, కడప మహానాడు నుంచి.